నమో నారాయణాయ. ఈ భూమి మీద సకల చలనం లేని వస్తువుల్ని సృష్టించిన భగవంతుడు అపరిమితమైన ప్రేమ వలన మనుష్య సంకులాన్ని సృష్టించాడు. ఏ ప్రాణి పక్షులకు లేని తెలివిని మనిషికి వరంగా ఇచ్చాడు. మనిషి ఆ బుద్ధి బలంతో భూగర్భాన్ని పరిశోధన చేశాడు, అంతరిక్ష యానం చేశాడు. గ్రహాలు మూలకంగా ప్రపంచాన్నే తిరిగి వచ్చాను అని అనుకున్నాడు. కాని వాడి తంత్రజ్ఞానానికి దొరకని గుప్తమైన రహస్యాలు, ఆధునిక మనుష్యుల నాగరికతలు, కనపడకుండా ఉన్న జనాలు, చోటులు, ఇంకా ఈ భూమిపైన ఎన్నో ఉన్నాయి. ఇంత దూరం నడిచినా కూడా ఊరు కనపడడం లేదే. ఒకవేళ దారి తప్పామా ఏమిటి? ఇక నడవడం నా వల్ల కాదు. నా వల్ల కూడా. రామ రామ అంటూ నడవండి, ఆ భక్త హనుమంతుడే మనకి దారి చూపిస్తాడు. అక్కడేదో ఎలుగు కనబడుతుంది, రండి వెళ్దాం. రండి రండి. అన్నగారు, కాసేపు సేద తీర్చుకొని వెళ్తాం. స్వామీజీ నిద్రిస్తున్నారు, ఇబ్బంది పెట్టకండి. ఏం చోటిది? దేవుడు ఉన్న స్థలం. ఏ దేవుడై ఉంటాడు? అమ్మా, ఇది దేవుడు కాదు. మరి అతను దేవుడు అని చెప్పాడు కదా. సరే వదిలే, మనం సేద తీసుకోవడానికి చోటు దొరికింది కదా. ఎవరు స్వామి మీరు? ఎవరు చెప్పారు అతను దేవుడు కాదని? ఇతను దేవుడా? దేవుణ్ణి ప్రత్యక్షంగా మీరు చూశారా? మీరు చూసారా? దేవుడైనా సరే, మనిషి అయినా సరే, వాళ్ళ ఆలోచనలతో జీవిస్తూనే ఉంటారు. అతని శాసనాలే సత్యాలు. ఇతను ఇంకా బతికే ఉన్నారా స్వామి? అతని శాసనాలు బతికే ఉన్నాయి. ఆ శాసనాల్ని నమ్మి నడిచే వాళ్ళెంతో మంది బతికే ఉన్నారు. ఏంటి స్వామి ఆ శాసనాలు? ఈ జీవితం ఆ సృష్టించిన వాడి దయ. దాన్ని తీసే హక్కు మనకి లేదు. దాన్ని కాపాడటమే మనిషి ధర్మం అనేది అతని లక్ష్యం. ఎవరు స్వామి ఆయన? సముద్రపు లోతు గురించి తెలుసుకోవాలంటే ముందు అలల గురించి తెలుసుకోవాలి. బాధపడే వాళ్ళందరూ నా వాళ్ళనుకునే మంచి మనసున్నవాడు. అహింసే పరమధర్మముని నమ్మే శాంతి దూత. మానవత్వం అనే సందేశాన్ని ఈ లోకానికి చాటడానికి, తన మనుషుల్ని చూడటానికి అరవల్లి అనే ఊరికి వచ్చాడు.